నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత బాగున్నారా? మంచిగా ఉన్నాను. ఎట్లా ఉండబోతుంది? రజతోత్సవం జరగబోతా ఉన్నది. ఇప్పటి నుంచే రోడ్లు కూడా కొంచెం బిజీగా కనబడుతున్నాయి, ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అంటే కొంతమంది ఏమంటా ఉన్నారంటే ఇదంతా అవసరం లేదు, ఇదంతా కేవలం షోపుటప్ కోసం చేస్తూ ఉన్నారు వీళ్ళని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు ఈ సందర్భం? ఇప్పుడు సభ ఎట్లా జరుగుతుంది ఏంటిది అనేది మీరు 27th రోజు చూసిన తర్వాత మాట్లాడండి. ఇవన్నీ అవసరం లేని వ్యక్తులందరూ ఆ రోజు నోరు మూసుకొని ఉంటారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా పార్టీ పెట్టి 25 years అవుతుంది, సిల్వర్ జూబ్లీ కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ ఇదిగా మేము మా సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేయలేని వాళ్ళు ఎగరెగిరి వాడి ఏమేమో కథలు పడుతున్నారు. మరి ఇంతగానం ప్రజల్లో ఉండి ప్రజల మందనలు పొంది 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చిన కేసీఆర్ గారు అంత చేసే అసలు ఇప్పటిదాకా 10 సంవత్సరాలు ఎప్పుడు ఇట్లాంటి ఎక్కువ అరేంజ్మెంట్స్కి పోలే. బట్ ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఇట్లా కావాలని కోరుకుంటున్నారు. ప్రజలకు తగ్గే విధంగానే మేము అందరం మా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. అండ్ భారీగా ప్రజలు తరలి అక్కడికి వస్తారు. మేము పిలిచినా పిలవకపోయినా ఆ సభ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కేసీఆర్ గారిని చూడడానికి, వారి మాటలు వినడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండి సొంతంగా వాళ్ళ వెహికల్స్లో రావడానికి కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. సో దాని గురించే మేము వెయిట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన ఈరోజు మీటింగ్ జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో. సో వాళ్ళు క్లియర్గా ఏ టైంకి వెళ్ళాలి, ఎన్ని వెహికల్స్ ఎట్లా ఏంటిదని మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ ఆల్రెడీ దానికంటే ముందే మేము ప్రజల్లో నార్మల్గా ఏమైనా ఇష్యూస్ మీద బయటికి వెళ్ళినా కూడా ప్రజలే మా దగ్గరికి స్వయంగా వచ్చి ఆ రోజు మీటింగ్ ఉందంట అమ్మ, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, మేము వస్తామని చెప్పి స్వయంగా అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తులు వచ్చి మాకు, ఎందుకంటే యూజువల్గా పార్టీ అన్నాక పార్టీ వ్యక్తులు ఎక్కువ ఎగ్జైట్మెంట్ చూపిస్తారు పార్టీ ప్రోగ్రాంలలో పాల్గొనడానికి. కానీ ప్రజలే, ఓటు వేసిన ప్రజలే వచ్చి మేము పార్టీ మీటింగ్కి రావాలనుకుంటున్నాం, కేసీఆర్ గారు చెప్పే మాటలు వినాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళే స్వయంగా మమ్మల్ని అడుగుతున్నారు. సో అంత ఈజీగా మాకు గ్యాదరింగ్ కూడా అయిపోతుందని మేము అనుకుంటున్నాం. అయితే దీనికి సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే నిజంగా పార్టీలకు అతీతంగా ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళే కాకుండా కార్యకర్తలు, అభిమానులు, లీడర్లు వీళ్ళే కాకుండా ప్రతిపక్షం నుంచి కూడా కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సభ కోసం అని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు 10 సంవత్సరాల ఏ మీటింగ్ అయినా కూడా అది డిఫరెంట్, ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏదో పెట్టుకొని చేసుకుంటాం. కానీ ఈ మీటింగ్ చాలా క్రూషియల్ అయిన మీటింగ్. డెఫినెట్గా అంటే అధికారంలో ఉన్న వాళ్ళు కాకుండా మేము ప్రతిపక్షంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తారు ఈ సభ. అంటే దానికి కూడా వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ప్రజలు ఎవరు దాన్ని అంటే ఎవరి మాట వినరు. డెఫినెట్గా ఆ కంచెలు తెంచుకొని బయటకు వచ్చే విధంగా కూడా ప్రజలు ఉన్నారు. సో వాళ్ళకు కూడా భయం అవుతుంది ఈ సభ జరిగితే. అండ్ కొంతమంది వాళ్ళే నాయకులు మాట్లాడుకుంటున్నారు ఈ సభ అవుతే మా గవర్నమెంట్ ఏమైనా కూలిపోతుందా అన్న విధంగా కూడా వాళ్ళు ఆలోచించడము, వాళ్ళ అంటే మైండ్ సెట్లో అంతా అదే జరుగుతుంది. సో ఏది జరిగినా ఏదైనా కూడా డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. అండ్ మోరోవర్ ఈగర్గా, మాకంటే ఎక్కువ ఈగర్గా అయితే ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఈ సభని సక్సెస్ చేయడానికి వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకు అంత ఉత్సాహంగా ఉన్నారు ప్రజలు? అంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, లోపలనే ఉన్నారు, బయటికి రారా అని చెప్పి కూడా అధికార పార్టీ వాళ్ళు సవాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ప్రజలకు ఎందుకు అంత ఉత్సాహం వస్తూ ఉన్నది? ప్రజలే కదా కావాల్సుకొని కాంగ్రెస్ని తెచ్చుకున్నది, మళ్ళీ ఈ సభ కోసం ఎందుకు ఉరకలేస్తారు? అంటే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న క్యాంపెయినింగ్ రన్ చేశారు సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు. మీకు ఫార్మర్స్ పాలన నచ్చిందా, ప్రజాపాలన నచ్చిందా అని. సో దాంట్లో క్లియర్గా 90% పైగా ప్రజలందరూ ఫామ్ హౌస్ పాలనను కోరుకున్నారు. అండ్ ప్రజలకి తెలుసు అది ఫామ్ హౌస్ పాలన కాదు, ఫార్మర్స్ పాలన. ఆ రైతు బిడ్డ అయిన కేసీఆర్ గారికే తెలుసు ప్రజల ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజల సమస్యలు ఏంటిదో. చాలామంది ఎట్లుంటుందంటే అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి చేయకుండా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు 1 year నుంచి అదే జరుగుతుంది. అధికారం కోసం వచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 420 గ్యారంటీలను పక్కకు పెట్టేసి కేవలం కక్షపూరిత రాజకీయాలు చేయడం జరుగుతుంది. గతంలో ఇట్లా ఎప్పుడు జరగలేదు. అంటే చెప్పలేని హామీలు కూడా ఆయన స్వయంగా ప్రజలని వాళ్ళ ఇష్యూస్ని తెలుసుకొని కూడా చేయడం జరిగింది. ఈ కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ అనేది ఎప్పుడు కూడా ఎవరు అడిగింది కాదు. ఆయననే ఒక పేదింటి బిడ్డ పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్య తెలుసుకొని వారు 50,000 నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు 1,00,000 రూపాయల దాకా వాళ్ళకి ఆర్థిక సాయం అందించారు. అట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు అడగకముందే చాలామందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇస్తా అన్న హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలని ఇబ్బంది పెట్టి పరిపాలన కొనసాగించాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ ఎవరు ప్రజలే
అంటే నాయకులను వదిలేసాను, ప్రజలు ఎక్కడైనా ప్రశ్నించినా ఏదైనా మాట అన్నా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చేసిన తప్పేం లేదు, కేవలం వాళ్ళు ఇస్తా అన్న హామీలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించినందుకు వాళ్ళ మీద జులుం ప్రదర్శించి వాళ్ళ మీద అధికారం చూపించి ఇది చేస్తున్నారు. సో వాళ్ళకి అర్థమవుతుంది గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరగలేదు, మేము చాలా ప్రశాంతంగా ఆ పరిపాలనను అందిపుచ్చుకున్నాము, కానీ ఇక్కడ అట్లా లేదు. అధికారంలోకి వచ్చి అబద్ధాల హామీలు చెప్పి వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టి రాబందులాగా ప్రజలను పీకు తినే ప్రయత్నం చేస్తున్నాడని ప్రజలు గమనించిండ్రు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు కావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ కూడా డెఫినెట్గా వస్తారు, ఆయన ఆల్రెడీ ప్రజలలో ఉన్నాడు. ఆయన మీకు ఫిజికల్గా కనిపించట్లేదేమో కానీ ప్రతి ఒక్క గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు కూడా తెలుసు ఏ టైంలో రావాలో ఎప్పుడు రావాలని. అండ్ ఈ పార్టీకి కొద్దిగా సమయం ఇవ్వాలి, ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే ఈ హామీలు అవి ఇవి అని అంటే మేము వచ్చి సీట్లలో మేము కూర్చొని కూడా లేదు, అయినా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని. అండ్ 1.5 year టైం ఇచ్చారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 16-17 months అవుతుంది. ఇప్పటిదాకా కూడా ఆయన ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో కేసీఆర్ గారు చేసిన ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ఇప్పటికీ రిబ్బన్లు కట్ చేస్తున్నాడు తప్ప కొత్తగా ఆయన నిర్మించింది ఏం లేదు అప్పటికంటే. అండ్ గతంలో బీఆర్ఎస్ చాలా అప్పులు చేసిందని అన్నారు, 10 సంవత్సరాల 1,00,00,000 కోట్ల అప్పు చేసిందని. కానీ వీళ్ళు ఏడాది కాలంలోనే 1,00,000 కోట్ల అప్పు చేసి ఎటువంటి నిర్మాణం చేయకుండా అభివృద్ధి చేసినామని చెప్పి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ పబ్లిసిటీ చేస్తున్నారు. సో అంత చేసినా మేము ఇంకెంత బాగా చేయాలి, ఇంకెంత పబ్లిసిటీ చేయాలి, అసలు ఏం చేయని వాళ్ళు ఇంత పబ్లిసిటీ చేస్తే ఇంత చేసిన వాళ్ళు ఇంకెంత చేయాలి. సో ప్రజలకి తెలుసు బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉంది, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది, దాన్ని వాళ్ళు డిఫరెన్షియేషన్ చూసుకొని డెఫినెట్గా ప్రజలందరూ మాకు మళ్ళీ వచ్చి ఏ దానికైనా అవకాశం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని మేము భావిస్తున్నాం. ఫైనల్గా అంటే దీని తర్వాత రాష్ట్ర రాజకీయాలలో ఏమైనా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి రజతోత్సవం తర్వాత? అంటే మా పార్టీ పరంగా కింది స్థాయి గ్రౌండ్ లెవెల్ నాయకులకు అందరికీ కూడా కేటీఆర్ గారు అన్నట్టు ఈ కార్యక్రమం అయినాక మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది, డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్. ఆ తర్వాత పార్టీ అధిష్టానం మళ్ళీ ఒక ఎలక్షన్ ఉంటుంది. ఆ తర్వాత నియోజకవర్గాలు డివిజన్ వారీగా మేము పార్టీని బలోపేతం చేసుకోవడానికి, నాయకులను తయారు చేసుకోవడానికి మేము కమిటీలు వేస్తామని చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ దాని గురించి వెయిట్ చేస్తున్నారు. సో రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మార్పులు వస్తాయనంటే మేబీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా మార్పులు వస్తాయేమో కానీ మేము చేయడానికి అయితే ఏమి ఉండదు, ఎందుకంటే మాకు ఆ పార్టీని డిస్టర్బ్. ప్రజలలో ఇప్పటికే చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద, ఇంకా ఏమైనా పెరిగే అవకాశం కానీ లేకుంటే ఎట్లా మార్పు అని చెప్పి వచ్చింది కదా అధికారంలోకి, అలాంటివి ఏమైనా? ఆ మార్పు అనేది ప్రజలకి అర్థమవుతుంది ఇప్పుడు క్లియర్గా. ఆయన చెప్పిన మార్పు వేరే ఉండే, ఐ మీన్ లైవ్గా ఏం మార్పు జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో అంటే మేము చేసేది ఏముండదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది సీఎం ఏమైనా మారుతాడేమో, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఈయన చేసిన పనితీరు వల్ల ఆయనను మార్చే అవకాశం వాళ్ళ ఇంటర్నల్గా ఏమైనా ఉంటుందేమో అని. మా పార్టీ చేసేది ఏముండదు. అండ్ ప్రజలు ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పడానికి ఎట్లా ప్రశ్నించాలి ఏంటిది అని అంటే ఇప్పుడు ఒక రూలర్ పాలన అయిపోయింది. అంటే ఒక కింగ్ నేను ఏది చెప్పినా కూడా అది జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ వైఖరితో పోతున్నారు. డెఫినెట్గా ఆ కొమ్ములు ఏదైతే నెత్తి మీద మొలిచినాయో అవి ఇడ్చడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కరెక్ట్గా బుద్ధి చెప్తారు. ఆయన ఇట్లనే పరిపాలన చేసి ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం డెఫినెట్గా ఆయనకు రానున్న రోజుల్లో చాలా వరస్ట్ డేస్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.